స్టార్టింగ్ కోళ్ళ నుంచి చేస్తున్నాం. అవి 5 రూపాయల కోళ్ళు ఉంటాయి కదా, అవి బందోబస్తు మస్తు పెంచారు. 3 నెలలు అవుతుంది పెంచబట్టి. పెంచి ఇక లాస్ట్ కూతలకు వస్తున్నాయి. ఒకటేమో పొడుస్తానికే రెడీ అవుతుందంట. పట్టి వీకినా కానీ వస్తలేదు. ఫస్ట్ పాలన కోళ్ళు అనుకున్నా నేను ఇట్లా, కానీ అవి కావు, నాటుకోళ్ళు అంట. సంచులు వేసుకొని మూటలు వేసుకొని అన్ని సామాన్ చదువుకొని ఇక మాకు చిన్న బిడ్డ కూస్తుంది. అన్నీ చదువుకున్నాం, ఇక ఆటలు వేసుకున్నాం మొత్తం. ఇక మావాడు ఇల్లు ఇట్లా కట్టిస్తుండు. ఇక న్యూ ఇయర్ ముగ్గులు ఇక్కడ ఉన్న వాటిలో కలర్ సరిపెట్టినాము. అట్లా ఇట్లా కొంచెం మంచిగా వేసారు. ఇక ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయింది. పెద్ద బిడ్డ ఇక పోతున్నాం. ఇటు పక్కన చెరువు, ఇటు పక్కన పొలాలు. అంటే అంతా ఇక కోతలు గిట్లా అయిపోయినాయి. కోతలు గిట్లా అయిపోయి ఇక ఒడ్లు గిట్ల వస్తాయి కదా, బియ్యం, కొత్త బియ్యం గిట్లా కొనడానికి. అట్లా మంచిగా ఉంటుంది రోడ్డు గిట్లా. ప్రతి సంవత్సరం పోతూనే ఉంటాం. ఈ సంవత్సరం అని కాదు, ప్రతి ఇయర్. ఒక్క సంవత్సరం మిస్ అయినాం. అంటే మతన్ మైసమ్మ మా పొలంలోనే ఉంటుంది అప్పట్లో. ఇప్పుడు ఇక కంపెనీలకు అన్నిటికీ పోయినాయి. ఆ కంపెనీలకి ఇట్లా ఏమేమో ఫార్మసీ పడ్డాయి పెద్దవి, కరకపట్ల సైడు ఇదంతా. ఇక ఫస్ట్ గోలు ఆ ట్రాక్టర్ రిపేరింగ్ అయినట్టుంది పాపం, అలాడుతూ ఉన్నారు. ఇక రోడ్లు పెద్ద పెద్ద ఫార్మస్ కంపెనీలు అన్నీ పడ్డాయి ఇటు సైడు. ఈ సగం జాగాలు మా ఇంట్లోనే పోయినాయి మొత్తం. ఇప్పుడు కాదు, ఇవే ఆ పెద్ద పెద్ద కంపెనీలు మొత్తం ఫార్మస్ కంపెనీలే. ఇక ఆల్మోస్ట్ ఇక మన గుడి వచ్చేసింది. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది ఊరికించి. కింద ఉంటుంది, ఒకప్పుడు పైన ఉంటాయి. ఇక మెల్లగా కట్టలు వేసి అవి వేసి కిందికి అయిపోయింది అమ్మవారు. ముంగడికించి మంచిగా వాగు పోయేది. ఈ వాగు ఒక్కటే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా కట్టేసారు, మోర్లా ఇట్లా కట్టేసారు. ఈ చెరువులు ఇలా పోయేటి, ఆ ముంగడికించి పోయేది మంచిగా వాటరు. ఇక మొత్తం ఏంటంటే ఇక కంపెనీ వాళ్ళు తీసుకొని దాని ఆధీనం ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. ఇక అడగడానికి ఏముండదు కదా. ఇక పెద్ద వాళ్ళతో ఎవరు ఏం పెట్టుకుంటారు. కానీ ఇక మనం ఫస్ట్ ప్లేస్ చూసుకుందామని పోతే ఆల్రెడీ ఒక అన్న వాళ్ళు ఈ ఆట కోసేసారు. ప్లేస్కి ఇట్లా సెట్ చేసుకురు. ఇక మాకు ఇట్లా చిన్న ప్లేస్ దొరికింది మంచిగానే, అంతా మంచిగా ఉంది. కానీ ఇక రక్తము ఆడ ఏం కూర్చోలేం, కానీ కోసేటప్పుడు ఆటోమేటిక్ ఎట్లయినా పడుతుంది, అది కామన్. ఇదంతా వెనకాల సైడ్ ఉందా, మన ఆటో ఆడుంది పైన. ఇక కొత్తిమీర, ఇక బోనం కుండ తయారు చేసుకొని కట్టలు అవన్నీ రెడీగా తెచ్చుకున్నాం. మా మామనే తీసుకొచ్చిండు, బావి పక్కన ఉంటుంది. ఇదంతా ఒకప్పుడు అడవి ఉండే, ఫుల్ అడవి ఉండే, చిన్న గుడి ఉండే, ఇట్లా కట్టి లేకుండే. ఇదంతా ఇక మెల్లమెల్ల డెవలప్మెంట్ అయ్యి ఇప్పుడు చెట్లు అట్లనే ఉన్నాయి. దాని వెనకాల మళ్ళీ కంపెనీలో ఉంటాయి పెద్దగా. అప్పుడు మస్తు ప్లేస్ ఉండే, ఇప్పుడు ప్లేస్ లేకుండా అయిపోయింది. మాకైతే ఇక్కడ ప్లేస్ మంచిగా దొరికింది. అంటే ఎక్కువ మంది రాలే, ఎప్పుడైనా ఎక్కువ మంది వస్తారు. ఇక బోనంకుండా ఇట్లా రెడీ చేస్తారు. ఫస్ట్ అమ్మవారికి అయినాకనే ఏదైనా. ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇక పూలదండలు అవి ఇవి తెచ్చినాము చిన్న చిన్నగా. ఫస్ట్ ఒకటి మీకు ఇంతలోపల ఒకటి చూపిస్తా. ఇది ఉందా, వీడికించి అమ్మవారు మా జాగాలో ఉంటే ఇంత ముందుకు అక్కడ సైడ్ ఇదంతా ఉందా, మ్యాక్సిమం ఇక్కడ కొంచెం మాదే ఉంటుంది మొత్తం. ఇక కంపెనీ ల్యాండ్ ఓవర్లే. ఇప్పుడు అప్పుడు లవణ పట్టలు అవి అంటారు కదా, అట్లా వెళ్ళిపోయినాయి. అవన్నీ తీసుకున్నాం. అప్పుడు అవన్నీ తీసుకోరు. మత్తడి మైసమ్మ అనేది మా జాగాలో ఉండే. ఇక ప్రతి ఇయర్ చేసుకుంటూ చాలామంది ఇక నమ్మకంతో వస్తారు. చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడ అమ్మవారు. నాకు ఇట్లా జర నమ్మకము. ఈ మా బావు మాలు పోసుకొని నిమ్మలంగా వస్తుండు. ఇక మొత్తము సెట్ చేసుకున్నాము. కోళ్ళు ఇక 2 పట్టుకున్నాము. కోళ్ళు పట్టుకొని ఇక బోనం ఎత్తుకొని అట్లనే ఇక ఎవరికి దోచింది వాళ్ళు చేసినట్టు ఇక లైన్గా అందరం పట్టుకున్నాం మనిషికొకటి. ఇక 5 ప్రదక్షిణాలు తిరగాలి కదా మొత్తం గుడి చుట్టూ. అంటే ఇట్లా కొండపైకించి రౌండ్ ఉంటుంది, అప్పటి నుంచి ఉంటుంది అమ్మవారికి. అట్లనే ఇప్పుడు ఏం కొత్తగా పెట్టలే, కాకపోతే ఇక రౌండ్గా 5 చుట్లు తిరిగి ప్రదక్షిణాలు చేసి ఇక మత్తడి మైసమ్మ తల్లి మనసులు తలుసుకుంటా. ఇక పిల్లలకి ఎక్కడికి రాకపోతే ఇక ఎక్కించుకున్నాను నేనే పైకి. ఇక కోళ్ళు ఇట్లా బలి తీసుకున్నాము. ఈ అమ్మవారికి ఇచ్చినాం. ఫస్ట్ అమ్మవారి అన్నట్టే ఈడ ఒక రెక్క కాలు కట్టేస్తాము ముంగటిని ఎదురుగానే. చాలామంది కడతారు. మన ముంగట ఆట ఇట్లా కోసారు కదా, ఇక అమ్మవారికి ఇదంతా వాళ్ళు పక్కన కోసుకొని మనం కోళ్ళు కోసినాం 2 ఆడున్నాయి జతలాగా. కళ్ళు గిట్లా సాగా కోసినాం. మా ఊరు చికెన్ కొట్టించుకొని వచ్చిండు. వచ్చింది ఇది మటన్ ఇట్లా తెచ్చినాం. ఇక మా అత్తమ్మ ఇట్లా మటన్ తింటారు, చికెన్ తిన్నది. ఓన్లీ ఏంటంటే ఇక ఇంత లోపల కూర అయ్యే లోపల ఇక బలరకాడ చిన్న దుడ్డలు ఉంటాయి, నీళ్ళు పెట్టేసేద్దాం అంటే దెబ్బ వచ్చినాము. ఇలా పని ఇలా కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది ఈ పాల అనేది. ఎందుకంటే ఆపడానికి ఉండదు.
ఈ లోపట ఇక మనం ఇట్లా చూసుకొని వద్దామని పోయినాం. ఈ మధ్యలో మనం ఒకసారి ఆంజనేయ స్వామి టెంపుల్ పోలే, పెద్దది మా బావి కాడికి మంచిగా కనబడుతుంది. ఇక డైరెక్ట్ ఫోన్ వచ్చింది, డైరెక్ట్ వచ్చి ఇక వంట ఇట్లా అయిందంటే ఇక తిన్నాము. వీళ్ళంతా మనోళ్ళే. అంటే ఇక చికెను జర దగ్గరికి నుంచి క్లారిటీ కనబడుతుందని పెడుతున్నా. ఇద్దరు పిల్లలు ఇక తినేసినాం, తిని ఇక చదువుకున్నాం. దగ్గర దగ్గర 4:30 అట్లా బయలుదేరినాము. ఎంత చదువుకుంటున్నాం ఎందుకంటే ఇక మధ్యలో నేను రావాలని చూస్తున్నాం. నా వెనకాల ఉంది టెంపుల్, వీళ్ళంతా చదువుకుంటారు. మొత్తం చదువుకొని ఇక మా పక్కన అన్న వాళ్ళు ఇట్లా చేస్తారు. ఇక అన్ని ఆటోలు సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాము. మంచుకోకరి మూటలు పట్టుకుని నా మూట నేను ఫస్టే తెచ్చుకున్నా. ఇక మొత్తానికి అయిపోతుందని బాయ్ చెప్తున్నా. విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.